కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారా? ఇందు అంత కాకపోయినా మీరు కూడా కసక లాంటి ఫిగరే కదండి. కరెక్ట్గా మీరు దగ్గరికి వచ్చినప్పుడు ఇందు మైట్ కమ్, షీ మైట్ థింక్ దేర్ సంథింగ్ బిట్వీన్ అస్. అబ్బబ్బా ఇదంతా ఎందుకండి, కొంత గ్యాప్ ఇచ్చుకోండి. ఓకే ఓకే చాలా సూపర్. అవును నువ్వేం చేస్తుంటావు? బైక్ రేసింగ్. ఓహో, ఎంత సంపాదిస్తావేంటి? మగాళ్ళ సంపాదన అడగకూడదండి. ఏమన్నా వెనకేసావా అని? బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్సెట్రా. పర్లేదండి, బాగానే ఉంది. ఎంక్వైరీలు ఇవిడే పెళ్లి చేసుకోబోతున్నట్టు. అది సరే, ఎందుకన్నా ముందు నీకేమన్నా లవ్ అఫైర్స్ ఉన్నాయా? ఉన్నాయా? అఫైర్స్ అంటే ఆ టైప్ ఉన్నాయి కానీ లవ్ అఫైర్స్ లేవండి. ఆ టైప్ అంటే? ఆ టైప్ అంటే మీరు అన్ని గుచ్చుగుచ్చి అడితే కష్టం, కొన్ని అర్థం చేసుకోవాలంతే. పోనీలే, నా మీద నీ అభిప్రాయం అంటే చెప్పు. బ్రోకరు. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారండి. బ్రోకర్ అంటే ఇద్దరు ప్రేమికులు కలిపి గొప్ప వ్యక్తి అనమాట. ఇంకా ఎందుకు రాలేదేంటండి? ఓ షిట్, ఏమైంది? తనకి సంజీవయ్య పార్క్ అని చెప్పాను. నాకేం అర్థం కావట్లేదే. నువ్వే ఇందు అని ఎందుకు చెప్పట్లేదు? ఈ ఛాన్స్ ఎవరికో గానీ రాదే. ఏ ఛాన్స్? ప్రేమించేవాడు నా కోసం ఎంత తాపత్రయపడుతున్నాడో పక్కనే ఉండి చూసే ఛాన్స్. నా కోసం వెతుక్కోవడం, నా కోసం ఆరాటపడటం, నా కోసం అబద్ధాలాడటం చాలా బాగుంది. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది. నా కోసం నువ్వు గోడ దూకేయడం బాగుంది, నే కనబడక గోడ కొరికేయడం బాగుంది. పిచ్చి 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 పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చావోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చావోయ్. కేబీఆర్ పార్కులో జాగింగ్ కు వెళ్ళావంటూ విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్, స్విస్ వీధుల మంచులో మాట్లాడుతూ ఫ్రెంచిలో బర్గర్ తింటున్నావంటూ ఇంటిమేషన్, పాలకడలి అట్టడుగుల్లో పూల పరుపు మెత్తటి పిల్లో పైన పడుకునుండుంటావని క్యాల్కులేషన్, ఘనగోపుర భవంతిలో జనజీవన స్రవంతిలో నా వెనకే ఉంటూ దాగుడు మూతలు ఆడడం అనుకుంటా నీ ఇంటెన్షన్. పిచ్చి 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 పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చావోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చావోయ్. Hey, Indu! Oh, sorry. Idiot. Can you see? Can you see? Can you see? ఎవరో ఒక వనితామణిని నువ్వేమో ననుకొని పిలిచి కాదని తెలిసాక వగచి సర్లే అని విడిచి వెనకడుగే ఎత్తర కన్నా వెనకే ఉందేమో మైనా ఎదురెదురైపో
బావ రఘువీరమ్మా. మన ఆస్తి మనకిచ్చేయడానికి వచ్చాడు. అమ్మా ఇందు, హైదరాబాద్లో గెస్ట్ హౌస్ ఎలాగుంటే రాజస్థాన్లో మన కోట ఎలాగుంటుందో ఊహించుకోమ్మా. అందులో నిన్ను చూడాలనే కోరిక ఇన్నాళ్ళకి తీరబోతుంది. ఏమైంది? ఆస్తి మీద నాకెప్పుడూ ఆశ లేదు బావా, కానీ నాన్న మొహంలో ఇన్నాళ్ళకి నిజమైన సంతోషాన్ని చూస్తున్నాను. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే మామయ్య. ఇక ఆలస్యం ఎందుకు? రేపే మన ప్రయాణం. రేపా? ఓ వారం తర్వాత వెళ్దాం. కొన్ని పనులున్నాయి. ఏం పనులు? ఎగ్జామ్స్ ఫినిష్ అవ్వాలి కదా. సరే. ఘోరా ఎంతో మోజుపడ్డాను ఘోర, కానీ దాన్ని ముట్టుకోవడం కూడా కుదరలేదు. తాకపోతే ఎవడో నా తల నరికేస్తున్నట్టయింది. పిచ్చెక్కిపోతోంది ఘోర. ఈ చేతులతో చంపేయాలన్న కసి, గుండెల్లో ఏదో తెలియని పగ. మా ఇద్దరి మధ్యలో వస్తున్నదెవరు? నాకు సమాధానం కావాలి ఘోర. ఈ ఘోరా దగ్గర సమాధానం దొరకని ప్రశ్నే లేదు రఘువీర్. కామ ప్రేరణ ఈనాటిది కాదు, 4 శతాబ్దాల నాటి తీరని వాంఛ. 400 కిందట ఇదే ఉదయఘట్కి సేనాధిపతివి నువ్వు. ఇదే నీ గత జన్మ చరిత్ర. 400 ఏళ్ల తర్వాత మళ్ళీ పుట్టడమా? నమ్మబుద్ధి కావడం లేదు. అది శతాబ్దాలుగా రాయబడ్డ ఉదయఘట్ చరిత్ర. అప్పటి యువరాణి మిత్రవింద చిత్రం గుర్తుపట్టావా? తన కోసం వెర్రెత్తి చచ్చిన రణదేవ్ బిల్లావి నువ్వు. ఆ కోరికే నిన్ను మళ్ళీ పుట్టేలా చేసింది. ఆ మదోన్మాదమే తన కోసం నిన్ను ఏవైనా చెయ్యడానికి ఉసికొలుపుతోంది. మీరిద్దరూ పుట్టినట్టే పోగొట్టుకున్న దాన్ని దక్కించుకోవడానికి వీడు పుట్టాడు. వాడు బతికొండగా నువ్వు దాన్ని ముట్టుకోలేవు. తను నీ సొంతం కావాలంటే వాడంతం చూడాలి. మోహన్ తెలియట్లేదు ఘోరా. వీడిప్పుడు ఎక్కడున్నాడు? ఎవరి కోసమైతే మీరిద్దరూ పుట్టారో ఆమె మూలంగానే మళ్ళీ కలుసుకుంటారు. గత జన్మలాగే తన కోసం మళ్ళీ మీ పోరాటం మొదలవుతుంది. వాటిని గుర్తుపట్టడం ఎలా? మీ శత్రుత్వాన్ని మీకంటే ముందు ప్రకృతి పసిగడుతుంది. మీరిద్దరూ ఎదురైనప్పుడు
పక్షులు మీ నుంచి దూరంగా ఎగిరిపోతాయి. ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడిపోతాడు. వాడు మనిషిలా కాదు, మండే అగ్నిగోళంలా కనిపిస్తాడు. వాడే భైరవ. సలీం భాయ్ దో చాయ్. ఆహా బావా, ఆ పోలీసు వాళ్ళు గుర్రాలు చూడరా ఎంత బాగున్నాయో. వాటి మీద మనం ఎక్కి తొక్కుతుంటే ఎలాంటి ఫిగర్ అయినా పడిపోద్ది అంతే. ఫిగర్ పడే లోపు నువ్వే కింద పడి గుర్రం నీ మీద ఎక్కి తొక్కుతుంటే ఊహించుకోవాలంటారు. బావా, నా చైల్డ్హుడ్ లైఫ్ అంతా రాబిన్ హుడ్ లా ఆట మీద గడిచిపోయిందిరా. రేయ్, గేదెని గుర్రం అనుకుంటున్నారు ఎదబ్బా. ఓ, 2 ఓటు కదా. గుర్రం అనగానే కంగారు పడిపోతానండి. ఒక్కసారి కూడా తోలలేదా? తోలలేదురా. అయినా తోలను కూడా ఈ కాలంలో ఏ కారో బైక్ నడపాలి గాని ఇంకా గుర్రాన్ని తోలుతానంటావేంట్రా గాడిద. గాడిద, దట్ మీన్స్ బఫెలో. తెలుగులో ఒక పదానికి ఇంగ్లీష్ లో బోల్డ్ అని మీనింగ్స్ ఉంటాయేంటో. అమ్మాయి గారు హర్ష అనే వాడితో ఎక్కువగా కనపడుతున్నారంట. వాడు ఇదే ఏరియాలో ఉంటాడని తెలిసింది. ప్రతి గల్లీ వెతకండి. హర్ష అన్న పేరు ఎవడికున్నా నా దగ్గరికి లాక్కురండి. హలో బాస్, ఇక్కడ కూర్చోచ్చు. రే, నీ పేరేంట్రా? చిరంజీవి. ఏ కంపెనీరా? నిన్నెబ్బే ఏ డ్రామా కంపెనీ అని. రంగు రంగుల చుడిదారు, నెత్తి మీద పాగా, దానికి ఒక బెళ్ళ. సూట్ అవ్వలేదురా. రే, ఈ గెటప్లో ఈడెలా ఉన్నాడ్రా? నువ్వేదో ఫిక్స్ అయినట్టు చెప్పి. 5 స్టార్ హోటల్లో టిప్పు కోసం కార్ డోర్ ఓపెన్ చేసి స్థలం కొట్టేవాడులా లేడు. అమ్మాయి గారు ఈ నంబర్కి ఎక్కువ సార్లు ఫోన్ చేస్తారు. హలో, ఏమండి? మీరు ప్రయత్నిస్తున్న ఎయిర్టెల్ నంబర్ చాలా మంచిది. ఫోన్ మర్చిపోయినట్టున్నారు. ఇది మీ నంబరు. ఘోరా చెప్పిన గుర్తులు నేను కనిపించట్లేదు. మీ శత్రువు వీడు కాదేమో. వాడు కాకపోయినా సరే ఇందుకి క్లోజ్ గా ఉన్న ఎవడు బతకూడదు. ఎలా ఉంది?
తన పేరు రాణి కాదే. ఇప్పుడు తను ఏమని పిలుస్తున్నాడండి? హిందూ. ఏం చేస్తున్నావు? అరే ఇమ్మంటున్నానా? ఆ చున్నీ ఇవ్వు. చంపుతా నీ యవ్వ. చంపే. పడితే కాళ్ళు చేతులు విరుగుతాయి. ఎలా ఇలాగా ఇలా పడిపోడా? నీకేమైనా పిచ్చా? నువ్వంటే పిచ్చే. ఎంత పొగరు చూడవాడికి. అబ్బా వదిలేవే. వాడెవడో కనిపెట్టి హర్షకు చెప్తా, చంపేస్తాడు. ఎగ్జామ్ రాసే వాళ్ళే లోపల రావాలి సార్. ఏమండి? హలో మిమ్మల్ని తలుచుకోగానే వచ్చేసాడే. ఇప్పుడు కాదు, నేను ఎగ్జామ్ రాసాక మాట్లాడుకుందాం. బయట వెయిట్ చెయ్యి. ఓ ఏం పర్లేదులేండి, హాయిగా ఎగ్జామ్ రాసుకోండి. ఇందు దొరికిందని చెప్పడానికి వచ్చానంతే. ఇది ఇంట్రెస్టే. ఏంటి ఎందుకు కనిపించిందా? అవునండి, మొత్తానికి కలిసిపోయాం. ఇన్నాళ్ళు మా కోసం కష్టపడినందుకు థ్యాంక్స్ అండి. మీకు కూడా మంచి బాయ్ ఫ్రెండ్ దొరుకుతారులేండి. ఆల్ ద బెస్ట్. కార్డ్ స్వైప్ చేసిన తర్వాత బయటికి వెళ్ళకూడదండి. హాయ్ ఇందు. Your voice is so sweet. ఇంకా అలాగే మాట్లాడుతూ ఉండవా? ఏంటి నిన్న రాత్రి జరిగిన దానికి ఫీల్ అవుతున్నావా? కమోన్ యా, ఇవన్నీ ఈ రోజుల్లో చాలా కామన్ యూనో. అయినా నిన్ను పెళ్లి చేసుకోకపోతే కదా నువ్వు ఫీల్ అవ్వాల్సింది. ఇప్పుడా మన ఇద్దరిని కలపడానికి ఒక బ్రోకర్ ట్రై చేస్తుంది చూడు. అమ్మాయికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చాను అంతే. చా 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 చా, అసలు అమ్మాయికి నాకు కెమిస్ట్రీయే లేదెందు. రానా? గోల్కొండగా? ఓ గోల్కొండకా, ఇప్పుడే వచ్చేస్తాను చూడు. మళ్ళీనా? ఓకే. ఏం చేస్తున్నావే? ఎగ్జామ్ మిస్ అయితే ఇయర్ వేస్ట్ అయిపోద్ది. ఇక్కడ నా ఫుల్ లైఫ్ వేస్ట్ అయిపోయేలా ఉంది. రా 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 రా. నాకు టెన్షన్ గా ఉందిరా. రాబే. మా ఇంట్లో ఒప్పుకోరు. ఏం చేస్తున్నావు? ఓ హాయ్, మీరా? ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పనండి. నా లవ్, నా ప్రాణం, నా ఇందుకి ముద్దు పెట్టుకుంటున్నా. నీ మొహం అది ఎందుకు కాదు. సాలిడ్ గా ఉంది. ఇది ఎందుకు కాకపోవడం ఏంటండి? అయ్యో నేను చెప్పేది నమ్ము. అయినా ఇందు ఇలా నల్లగా బండగా పందిలా ఉంటదా? నా కళ్ళతో చూడండి, ఇందు ఎంత అందంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. అయ్యో ఇందు నేను రా. డార్లింగ్, మనకేంటి డిస్టర్బెన్స్? ఆతల బొమ్మని చెప్పు. డిస్టర్బెన్సా? నేను డిస్టర్బెన్స్ నీకు? నిన్ను మధ్యలో వచ్చి హర్షపోతాను చూస్తావా? నీ మొహానికి నా హర్ష కావాల్సి వచ్చాడా? వదిలేండి.
ఎంత జలసై బావా, నిన్ను ముట్టుకుంటేనే జుట్టెట్టేసుకుంది. ఇంకా నయ్యం నిన్ను ముద్దెట్టుకుంటే నన్ను మటర్ చేసాను బావా. దొరికేయింది, రెడ్ హ్యాండెడ్ గా దొరికేయింది. సరదాగా చేసావు. నీకు సరదా అయితే నాకు చిరాగ్గా ఉంది. ముట్టుకోదు. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా, నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ, నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. పువ్వు పైన చేస్తే కసిరి నన్ను తిట్టిందే, పసిడి పువ్వు నువ్వని పంపిందే, నువ్వు రాక నా వెంటాయి పువ్వు చుట్టూ ముళ్ళంట, అంటుకుంటే మంటే ముళ్ళంట, తీగ పైన చేస్తే తిట్టి నన్ను నెట్టిందే, మెరుపు తీగ నువ్వని పంపిందే, మెరుపు వెంట ఉరుమంట, ఉరుము వెంట వరదంట, నీ వరదలాగా మారితే ముప్పంట, వరదైనా వరమని వరిస్తానమ్మా, మునకైనా సుఖమని ముడేస్తానమ్మా, నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. గాలి నిన్ను తాకింది, నేల నిన్ను తాకింది, నేను నిన్ను తాకితే తప్ప, గాలి ఊపిరయింది, నీల నన్ను నడిపింది, ఏమిటంట నీలోని గొప్ప, వెలుగు నిన్ను తాకింది, చినుకు కూడా తాకింది, పక్షపాతం ఎందుకు నా పైన, వెలుగు దారి చూపింది, చినుకులాల పోసింది, వాటితోటి పోలిక నీకేలా, అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మా, నీ చితిలో తోడై నేనొస్తానమ్మా, నేను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ.
అద్భుతంగా ఉందండి. దీన్ని చూసే ఇలాగ అంటున్నారు. కోట అంటే ఎలాగుంటుందో మా ఉదయ్ గడికి రండి చూపిస్తాను. నన్ను వద్దులు. నా కూతురు ఒంటి మీద చేయేస్తావురా రాస్కెల్. ఇంకోసారి నా కూతురుతో కనిపించావో చంపేస్తా. నాది నాది అర్థమైందా? మమ్మల్ని బయట తినడానికి ట్రై చేస్తే చంపేస్తా. ఈ విషయం నీకు చెప్పినందుకు నన్ను క్షమించు నాన్న. హర్ష నన్ను చంపేస్తానన్న మాటలో బాధ తప్ప కసి లేదు నాన్న. కానీ నన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాడని మాత్రం తెలుసు. నాకు హర్ష కావాలి. నువ్వే నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. నన్ను క్షమించండి. ఇందుని దూరం చేస్తానని భయంతో కంగారు పడ్డానే కానీ వేరే ఉద్దేశం లేదు. తనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మ కావాలి, ఆస్తి కావాలని నన్ను ఏది అడగలేదు. కానీ ఇప్పుడు అడిగింది నాకు హర్ష కావాలి అని. అది కూడా తీర్చకపోతే నేను చాలా తప్పు చేసిన వాడిని అవుతాను. తప్పకుండా మీ పెళ్లి చేస్తాను. మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారని నేను అనుకోలేదండి. థ్యాంక్ యూ. ఇందుకి కాబోయే భర్త మామయ్య? అవునలుడు. ఆ రోజు జరిగిన దానికి మీరేం అనుకోవద్దు. సారీ. బాగుంది మామయ్య, మంచి జోడి. ఇదిగో చూడు, ఇదొక్కటి చాలు తనెంత గొప్ప ప్రేమికుడో చెప్పడానికి. మంచి మామయ్య, మంచల్లుడు, మంచి కూతురు. మరి నేనేంట్రా? అంకుల్ మాట్లాడండి. అంకుల్ అంకుల్ అమ్మాయి గారు, అయ్యగారు చంపేస్తున్నాడు. తొందరరండి అమ్మాయి గారు. అమ్మాయి గారు, అయ్యో అయ్యగారు, ఎంత ఘోరం జరిగింది. అయ్యగారు పెళ్లి ఒప్పుకోకపోతే చంపేస్తావా? నేను చెప్పేది వినందు. వాడు మాట నమ్మద్దు. నా మాట మావిని హాస్పిటల్ తీసుకెళ్తాం. ఎంత ధైర్యం రా, మావయ్యనే చంపుతావా? తీసుకురా. పైలట్ ఎక్కు ఎక్కు ఎక్కు. జాగ్రత్తగా జాగ్రత్తగా. పైలట్ ఇంజన్ ఓకే. ఇందు నాది. నేనేదైనా కావాలనుకుంటే అది నాకు దక్కి తీరాలి.
మీ శత్రుత్వాన్ని మీకంటే ముందు ప్రకృతి పసిగడుతుంది. మీరిద్దరూ ఎదురైనప్పుడు పక్షులు మీ నుంచి దూరంగా ఎగిరిపోతాయి. ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడిపోతాడు. వాడు మనిషిలా కాదు, మండే అగ్నిగోళంలా కనిపిస్తాడు. రండి ఐగర్ నెక్కిద్దాం. రండి రండి, లేపండి లేపండి లేపండి. ఒక్కసారి నా మాట విను. ఎందు చెప్పేది విను. ఎందు ఉదయగఢ్ చక్రవర్తి శ్రీ 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 విక్రమ్ సింగ్ మహారాజ్ కి. ప్రజలారా, ఇప్పుడు జరగబోయే ఈ పోటీకి న్యాయ నిర్ణేత ఉదయగఢ్కి కాబోయే మహారాణి, మహారాజు గారి ఏకైక పుత్రిక యువరాణి మిత్రవిందాదేవి. ప్రథమ పోటీదారు మహారాజు గారి స్వయాన మేనల్లుడు, ఈ రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షుడు రణదేవ్ బిల్లా. రెండవ పోటీదారు శత్రువుని చెండాడే ధీరుడు, శతద్రు వంశ యోధుడు కాల భైరవ. కాల భైరవ కాల భైరవ. అడుగో భైరవ.
మహారాజా, ఈ వింతలన్నీ మన రాజ్యానికి సంభవించే అరిష్టాన్ని సూచిస్తున్నాయి. అరిష్టం? అవును, అది 400 సంవత్సరాలకొక్కసారి సంభవించే అష్టగ్రహ కూటమి. 8 గ్రహాలు భూమికి అతి చేరువుగా వచ్చి పట్టపగలే కనిపించే అంత ప్రకాశవంతంగా ప్రజ్వలిస్తాయి. ఇది జరిగిన 3వ రోజున ఉల్క ఒకటి నేల రాలుతుంది. యువరాణి జన్మ నక్షత్రం ప్రకారం అది మనకి మన రాజ్యానికి తీరని నష్టాన్ని కలుగజేస్తుంది మహారాజా. ఈ ప్రమాదం నివారించే మార్గమే లేదా గురుదేవా? అది ఏ రూపంలో సంభవిస్తుందో కూడా చెప్పలేం. అవును మహారాజా, ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి. వేగుల వాళ్ల సమాచారం ప్రకారం ఉదయగఢ్ సరిహద్దుల్లో సుమారు 1,00,000 మంది సైన్యంతో షేర్ ఖాన్ దాడికి సిద్ధంగా ఉన్నాడని తెలిసింది. షేర్ ఖాన్ ఎవరు మహారాజా? భారతదేశాన్నంతటినీ తనొక్కడే పరిపాలించాలని దండయాత్ర సాగిస్తున్న మహాక్రూరుడు. షేర్ ఖాన్ కన్నుపడిన ప్రతి రాజ్యం తన ప్రచండానికి తట్టుకోలేక సామంతులుగా మారటం, ఎదిరించిన వాడు సర్వనాశనం కావటం జరుగుతోంది. ఇప్పుడు ఆ ప్రళయ మారుతం మన మీదకు వీస్తోంది గురుదేవా. शाजिद जी साहब। उदयगढ़, वाह क्या खूबसूरत है। ఉస్మాన్ జీ సాబ్, ఇంకొక వారంలోపు ఆ కోట మీద మన జెండా ఎగరాలి. వారం రోజులు ఎందుకు షేర్ ఖాన్ సాబ్? మీరు అంటే ఒక్క రోజు చాలు. నహీ ఉస్మాన్, నీ అంచనా తప్పు. పారిపోవడం అన్న పదమే వాళ్ళకి తెలియదు. అక్కడ సైనికులకి శిక్షణ ఇచ్చేది ఎవరో తెలుసా? శతధ్రువంశ యోధుడు కాల భైరవ. కాల భైరవ ఓ భగవాన్ ఐక్యా, వాడి గుండెలో కత్తి దిగినా వచ్చేది నెత్తురే మాన్ సింగ్. నిజమే షేర్ ఖాన్ సాబ్, కానీ ఆ కత్తి దించే మగాడుండాలిగా. ఇంతవరకు వాళ్లలో ఒక్కడు కూడా 30 ఏళ్లకు మించి బ్రతకలేదు అంటే చావంటే వాళ్ళకెంత ముచ్చటో ఆలోచించండి. ఆ వంశంలో పుట్టిన ఏ ఒక్కడు 100 మందిని చంపిగాని చావడు. బక్వాస్ బంద్ కరో.